హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఓన్లీ హ్యాండ్ డిజైనింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా సింపుల్ వేలో వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 7 తీసుకున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత 3 ఇంచెస్లో డాట్ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ కోసము. ఇలా 5 తీసుకోవాలి. కింద హ్యాండ్ లూజు 6.5 ఆర్మ్ హోల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా టేప్తో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని కట్ చేసుకోవాలండి. సింపుల్గా ఇలా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈజీగా. ఇలా చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ డిజైన్ చేద్దాం అనుకున్నాను, చెప్పినా కదా. 4 ఇంచెస్ లెంత్లో తీసుకొని విడత అనేది హ్యాండ్ బట్టి తీసుకోవాలండి. అలా నేను సేమ్ అదే విధంగా కొంచెం ఈ విధంగా విడత వచ్చేసి మీరు క్లాత్ బట్టి తీసుకోవాలి. విడత అనేది లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని 4 ఇంచెస్ లెంత్లో ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. విడత అనేది కొంచెం చాలా ఎక్కువ ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని అయితే ఏ విధంగా కుడతామో నార్మల్ హ్యాండ్ని అదే విధంగా కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా కుట్టి లైనింగ్ క్లాత్ ఇలా సైడ్కి అనేసిన తర్వాత ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసేయాలి. ఈ విధంగా ఫుల్ హ్యాండ్ని మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత లేస్ తీసుకోవాలండి. లేస్ తీసుకొని ఈ విధంగా 1 స్టిచ్ చేయాలి. మళ్ళీ ఇంకో స్టిచ్ చేయాలండి, లేస్ ఊడిపోకుండా. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ రెడీ అయింది. మనం ఇప్పుడు డిజైన్ కోసం తయారు చేస్తున్నాం కదా, ఈ విధంగా మలిచి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగానే కుట్టుకోవాలండి. మొత్తం వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని ఎంతెంత పడుతుందో హ్యాండ్కి చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో పెట్టిన విధంగా చూసుకుంటూ నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అవి రివర్స్ చేసేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేస్తున్నాను నేను. సూది దారం తీసుకొని ఇలా క్లాత్ని పెద్ద సూది తీసుకొని చేసేసిన తర్వాత సమానంగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. గమ్ము ఉంటే గమ్ముతోనైనా అతుకు పెట్టుకోవచ్చు ఈజీగా. అలా అయితే ఈజీగా ఉంటుంది. ఇలా అయితే కొంచెం కుట్టడం అంటే ఇబ్బంది ఉంటుంది. చూసుకోవాలి, మంచిగా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇది కూడా లాస్ట్లో కొంచెం రివర్స్ వేసి నేను కుట్టిన తర్వాత ఇవి ఇలా సూది దారం తీసుకొని ఒక ఫ్లవర్లా కుట్టాలండి. 2 లేయర్స్ పట్టుకొని ఈ విధంగా కుట్టాలి. అదేవిధంగా సేమ్ 4 అదే విధంగా కుట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. మొత్తం కింది లైనింగ్ క్లాత్ కూడా వచ్చేటట్టు కుట్టుకోండి. ఎందుకంటే దానికి అతుక్కొని పోతుంది, మంచిగా లేవదు అన్నట్టు. ఇట్లా అవి హ్యాండ్ వేసుకున్నప్పుడు లేవకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. సూది దారం తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటే మంచిగా లేవకుండా ఉంటుంది. అదేవిధంగా నాకు అక్కడ ఉన్న స్టోన్స్తో ఇలా గమ్ము పెట్టి అతికిస్తున్నాను. ఈ విధంగా గమ్ము పెట్టి ఒక్కొక్కటి స్టోన్స్ ఉంటే అతికిస్తున్నాను అండి. అంతే, సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈరోజు వీడియో ఇంతే అండి. బాయ్ ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.